మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, నేను ఒక సిచ్యువేషన్ అంటే ఒక కేస్ స్టడీలా చెప్తాను. అది ఎంతవరకు కరెక్ట్, అలా ఎంతోమంది చేస్తూ ఉన్నారు మన ఆడియన్స్లో కూడా. ఇలాంటి చేసిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో తెలుసుకుందాం. ఒక హైదరాబాద్లో జాబ్ చేసే 25 ఏళ్ళ అబ్బాయి అయి ఉండొచ్చు, అమ్మాయి అయి ఉండొచ్చు. వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఒక 20 లక్షలు అలా అమౌంట్ పెట్టి ఇల్లు కట్టారనుకుందాం. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు కరెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తెలుసుకోవచ్చా? రెండండి. ఒకటి, వాళ్ళు కట్టిన పర్పస్ మనకు తెలియదు. అంటే వాళ్ళు ఎందుకు కొన్నారో ఆ ఇల్లును తెలియదు. బహుశా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఇంకా ఉన్నారేమో, లేదా ఆ ఇల్లు కండిషన్ బాగలేకపోతే దాన్ని రెనోవేషన్ చేశారేమో, లేదు అంటే ఫ్యూచర్లో వీళ్ళు అక్కడ ఆ ప్లేస్లో సెటిల్ అవుతున్న ఉద్దేశంతో ఇప్పుడే ల్యాండ్ కానీ కొన్ని ఉంచారేమో మనకు తెలియదు. అందుకని మనకి అది ఏ పర్పస్ కోసం వాళ్ళు చేశారు అనే క్లారిటీ ఉంటేనే మనం అడ్వైజ్ చేయగలుగుతాం రైట్గా. ప్రతి హౌస్ కొంటాన్ని లేదా గోల్డ్ కొంటాన్ని మనం దాన్ని ఒక ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్లో మనం చూడలేము. ఇల్లు అనేది ఒక ఎమోషనల్ ఫీలింగ్ అంతే. నాకంటూ ఓన్ ఒక అసెట్ ఉండాలి, నాకంటూ ఒక ఇల్లు ఉండాలి, అది ఇప్పుడే కట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కట్టుకుని ఉంటుంది బేసిక్గా. ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అడిగారనుకోండి, అది ఇల్లు కొనుక్కోవటం రైట్ డిసిషన్ అని అన్నారు ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వాళ్ళు ఇప్పుడు లైఫ్ స్టేజ్లో ఏ స్టేజ్లో ఉన్నారనేది మీరు చెప్పారు. ఏజ్ అయితే చెప్పారు 25 ఇయర్స్ ఏజ్ అని. వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, టోటల్ వాళ్ళ అసెట్ ఎంత, అంటే టోటల్ దగ్గర వాళ్ళ అసెట్ వాల్యూ ఎంత ఉంది, అండ్ ఇప్పుడు పెట్టిన వాల్యూ ఎంత అనేది మనకు క్లారిటీ ఉంటే మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చెప్పారు 25 ఏజ్ అని చెప్పేసి, అంటే కెరీర్ స్టార్టింగ్లో ఉంది. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ప్యాసివ్ ఇన్కమ్ ఏమైనా వస్తుందా? ప్రస్తుతానికి జాబ్ ఇన్కమ్ ఓన్లీ జాబ్ ఇన్కమ్ అయినా, లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ ఏమైనా ఉందా, లేదా ఇది తప్ప ఇంక వేరే ఏం లేవు ఆస్తులు అన్నదాన్ని బట్టేసి మనం రైట్ డిసిషన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వేరే ఆస్తులు ఏం లేవు, అతను కష్టపడి జాబ్ చేసి సంపాదించిన అమౌంట్ 20 lakh అని మీరు అన్నారనుకోండి, దిస్ ఈజ్ రాంగ్ డిసిషన్. ఓకే, రాంగ్ డిసిషన్. ఎందుకంటే వేరే ఆస్తులు ఏమి లేనప్పుడు ఉన్న డబ్బులు మొత్తాన్ని పెట్టి ఇల్లు కొనాల్సిన అవసరం లేదు. అది కెరీర్ స్టార్టింగ్లోనే కొనాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కువ కాంపౌండ్ అయ్యే చోట మీ మనీ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కాంపౌండ్, ఎందుకంటే రిస్క్ తీసుకునే ఏజ్ అది. ఆ ఏజ్లో ఈక్విటీ మార్కెట్లో నాలెడ్జ్ ఉంటే స్టాక్స్లో పెట్టచ్చు, నాలెడ్జ్ లేకపోతే ఈక్విటీలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి మీకు అది ఈజీగా ఉంటుంది. యావరేజ్ మీద ఒక 20-25% సంపాదించుకునే స్కోప్ ఉన్నప్పుడు ఇల్లు కొని 20 lakh బ్లాక్ ఎందుకు చేసుకోవాలి? సపోజ్ ఆ ఇల్లు బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఇల్లు పెరిగినా సరే ఈవెన్ 30 years తర్వాత కూడా కోటికైతే వెళ్ళదండి పల్లెటూరులో ఇల్లు. ఏ ఇల్లు కూడా ₹1 చేరవు. అందుకని అర్జెంట్ కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ పేరెంట్స్ కనుక ఉండే వాళ్ళ కోసం ఒక ఇల్లు అంటూ ఉండాలి కాబట్టి అది రైట్ డిసిషన్ అయి ఉండొచ్చు. ఓకే, అందుకని వాళ్ళ టోటల్ కాంప్రహెన్సివ్ ఐడియా ఉంటే తప్ప మనం సజెషన్ చేయలేము అనమాట. సో ఇప్పుడు పేరెంట్స్ లేరు, ఇతను ఫ్యూచర్ కోసం కొన్నాడంటే మాత్రం అది అటర్లీ రాంగ్ డిసిషన్. పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మ్యాండేటరీ కాబట్టి కొనుక్కోవచ్చు, అది రైట్ డిసిషన్. ఒకవేళ వీళ్ళు ఫ్యూచర్ కోసం ఆలోచించి ఫ్యూచర్లో రిటైర్ అయిన తర్వాత ఆ విలేజ్కి వెళ్తారు కాబట్టి అక్కడ దానికోసం కొన్నారంటే మాత్రం ఇట్స్ వెరీ రాంగ్. ఎందుకంటే ఆ హౌస్ వల్ల మన రేట్ ఆఫ్ రిటర్న్లో మాట్లాడుకున్నామంటే 2% కూడా అప్రిషియేట్ అవ్వదు. కనీసం 2% కూడా అవ్వదు. ఎందుకంటే మనం ఎక్కువ సార్లు ఏంటంటే 10 ఏళ్ళకి డబుల్ 20 years డబుల్ అనుకుంటాం కదా, అవ్వండి అంత ఈజీగా ఏం అవ్వవు ఎసెట్స్ అయ్యి కూడా. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నది, కోటి అంటారు, ఇంకా 10 ఏళ్ళ తర్వాత కోటి అంటారు, 20 years తర్వాత కోటిన్నర అంటారు, ఏం ఉండదు అక్కడ. అందుకని మనీ ఎక్కువ కాంపౌండ్ అయిన చోట అర్లీ కెరీర్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. చాలామంది యంగ్స్టర్ చేసే తప్పు ఏంటంటే ఏజ్ అర్లీగా ఉన్నప్పుడే మ్యారేజ్కి ముందే ఈ కార్లు కొంటాలు, హౌస్లు కొంటాలు లాంటివి చేస్తూ ఉంటారు, దానికి బ్లాక్ అయిపోతారు. 30 years ఈఎంఐకి సరిపోదు జీవితం మొత్తం కూడా. రిటైర్మెంట్ తర్వాత తిరిగి చూసుకున్నారు అనుకోండి, ఒక ఇల్లు మిగిలిద్ది, ఏముండదు. బట్ లైఫ్ అంటే క్యాష్ ఫ్లో ఉంటుంది, నిరంతరం మనీ రావటం బ్యాక్. 20 lakh అనుకుంటే కనీసం మీరు రూపాయి వడ్డీకి ఇచ్చినా కూడా 20,000 rupees పర్ మంత్ చొప్పున జీవితకాలం వస్తాయి. అది కనుక ₹2 ఇంట్రెస్ట్కి ఇస్తే 40,000 పర్ మంత్ చొప్పున జీవితకాలం వస్తాయి. మ్యూచువల్ ఫండ్ పెడితే మీకు యావరేజ్ మీద 20% వచ్చే ఛాన్స్ ఉందండి. 25% అంటే మీనింగ్ ఏంటంటే 11x అండి ఎవ్రీ 10 yearsకి 11x. ఏ ఎసెట్ కూడా అంత ఫాస్ట్ గ్రో అవ్వదు ఇక్కడ అయినట్టు. అందుకని అర్లీ స్టేజ్లో ఇల్లు కొంటాలు, లగ్జరీస్ ఐటమ్స్ ఓన్ చేసుకోవటం చేయకూడదు. బహుశా వాళ్ళ రిక్వైర్మెంట్ పేరెంట్స్ కోసం అయితే దే ఆర్ డూయింగ్ రైట్ థింగ్, ఇన్వెస్ట్మెంట్కి అయితే దే ఆర్ డూయింగ్ ద రాంగ్ థింగ్ అనమాట. అందుకని అదే అమౌంట్ కనుక మీ రిటైర్మెంట్స్ నీడ్స్ కోసం కనుక వాడి ఉంటే మీ రిటైర్మెంట్ కల్లా ఈజీగా అది 4-5 కోట్లు అవుతుంది. 20 lakhs కడితే ఈజీగా 5-6 కోట్లు అవుతుంది ఆ టైం కల్లా ఈజీగా. అది ఇప్పుడు ఆ ఇల్లు ఏం చేసుకుంటారు, అంత అమౌంట్ అయితే అవ్వదు కదా. అందుకని యంగ్ ఏజ్లో ఉన్నోళ్ళు, పర్టికులర్ ఎక్కువ డబ్బు సంపాదించుకున్న వాళ్ళు, మీరు ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోండి ఫస్ట్, లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి.
మనీని ఎలా స్పెండ్ చేయాలో నేర్చుకోండి. సంపాదించడం ఒక్కటే కాదు, మన ఎంతో హార్డ్ వర్క్తో వచ్చేసిన అమౌంట్. స్పెండింగ్ కూడా క్వాలిటీ స్పెండింగ్ చేయాలి, దాన్ని అది చేస్తే వర్త్ ఉండాలి. అందుకని స్పెండింగ్కి ఫైనాన్స్గా ఉండాల్సిన అవసరం లేదు లైఫ్ స్టైల్లో. బట్ మీరు స్పెండ్ చేసేది మోర్ ప్రొడక్టివ్గా ఉండాలి, పర్టికులర్ ఎర్లీ స్టేజ్లో అంట. ఎందుకంటే 25 అంటే అవతల కెరీర్ ఇంకా 30 years ఉంది. ఈ టైంలో ప్రతి రూపాయి కూడా కాంపౌండ్ అవుతా పోతుంటుంది. అందుకని బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక కార్పస్ బిల్డప్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్ లాంటి వాటిని ఇన్వెస్ట్ చేసిన ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-25% వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ 15-20% ఆల్సో ఓకే అనమాట. డీసెంట్ ఇన్కమ్ తయారవుతుంది లాస్ట్ కల్లా. అంతే తప్ప ఈ హౌస్ల మీద, ఈ కార్ల మీద, వెకేషన్ మీద, వీటి మీద స్పెండ్ చేయకమండి కెరీర్ ఎర్లీ స్టేజ్లో పర్టికులర్గా. అందుకని నన్నైతే ఏంటంటే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమంటాను, మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటామని, చిన్న కార్పస్ స్టార్ వేసుకోమంటాను. మ్యూచువల్ ఫండ్లో ఎవ్రీ మంత్ 30,000 40,000 పెట్టేసుకుంటే బాగుంటాను. తద్వారా ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో బోల్డ్ అంత వెల్త్ క్రియేట్ అవుద్ది. రేపొద్దున 30లో జాబ్ ఉన్నా సరే ఈ అమౌంట్ ద్వారా మోర్ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుద్ది. కాబట్టి మంచి లగ్జరియస్ లైఫ్ స్టైల్ గడపచ్చు అనమాట. అందుకని ఎర్లీ స్టేజ్లో పెద్ద హెవీ ఇన్వెస్ట్మెంట్స్, తక్కువ రిటర్న్స్ వచ్చే చోట పెట్టడం ఐ స్ట్రిక్ట్లీ సే నో. అండ్ ముఖ్యంగా 2 పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తారు సార్ మీరు చెప్పిన వాటిలోంచి. మనం ఇలా ఖర్చు పెట్టడం ద్వారా ఒకటి స్టక్ అయిపోతాం చాలా కాలం పాటు. రైట్. అంటే ఇంకా ఫ్రీడమ్ ఉండదు లైఫ్లో. సో మీరు కనెక్ట్ చేయబోయే నెక్స్ట్ వెబినార్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. కాకపోతే ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఫ్రీడమ్ కోల్పోతారు. రెండోది లైఫ్ లాంగ్ ఒక క్యాష్ ఫ్లో అనేది ఉండాలి లైఫ్లో. రైట్. అలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అలా మనం కాంపౌండింగ్. క్యాష్ ఫ్లో ఇజ్ ఈక్వల్ రిచ్నెస్ అండి, అది ఆస్తులు. చాలా మందికి ఉంటాయి, మా దగ్గర అంత ఆస్తి ఉందండి, ఇన్ని కోట్ల కాస్ట్ ఉందని చెప్తారు. తీరా చూస్తే మంత్లీ 1,00,000 కోట్లు వాడికి. రిచ్నెస్ అంటే నెత్తం బట్టి క్యాష్ ఫ్లో అండి, అంతే. మన డబ్బులు వస్తూ ఉండాలి వాటి నుంచి నిరంతరం. మీరు ఏ లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోండి, ఆ లైఫ్ స్టైల్ తగ్గట్టు మనీ ఎవ్రీ మంత్ 1 month ముందు మీ దగ్గర వస్తూ ఉండాలి. అది మంచి లగ్జరీ. సపోజ్ మీ లైఫ్ స్టైల్ కాస్ట్ 1 lakh అనుకుందాం. మీరు కనుక ఎవ్రీ మంత్ 1 lakh 1 month ముందే మీ దగ్గరికి వస్తుంది అనుకోండి, యు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్, అంతే. అట్లా ఆలోచించుకునే పని లేకుండా, వర్క్ చేయకుండా 1 month ముందే మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు మీ అమౌంట్ కనుక వస్తుంది అంటే యూ కాల్డ్ యాజ్ ఎ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. వండర్ఫుల్ సార్. మీ లైఫ్ స్టైల్కి 5 లక్షలు వద్దనుకోండి, 5 లక్షలు 1 month ముందు రెడీ ఉండాలి. నా లైఫ్ స్టైల్ కాస్ట్ 50,000 వద్దనుకోండి, నాకు 50 రెడీగా ఉండాలి. వేరే లైఫ్ స్టైల్ 1 కోటి రూపాయలు వద్దు పర్ మంత్, వాళ్ళ 1 కోటి రూపాయలు 1 month కల్లా రెడీ అయి ఉండాలి, వర్క్ చేయకుండా. అందుకని వర్క్ చేయకుండా మనీని సంపాదించేలాగా, ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. అంత పెద్ద మనీ ఫండ్ క్రియేట్ అవ్వాలంటే చాలా టైం పట్టింది. కాబట్టి కాంపౌండ్ అండ్ టైం వాల్యూ ఇటు బేస్గా తీసుకుంటే దాన్ని డెవలప్ చేసుకోవటం ఈజీ అనమాట. ఈ వెబినార్లో అలాంటి టెక్నిక్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. వండర్ఫుల్ సార్. సార్ ముఖ్యంగా చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే క్యాష్ ఫ్లో అనేది మీకు నిజమైన రిచ్నెస్ అనేది చూపిస్తుంటుంది. ప్రతి నెల మీకు కావాల్సిన డబ్బులు ఒక నెల ముందుగానే మీ దగ్గర ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు, అలాంటి ప్రాసెస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అలాంటి లైఫ్ స్టైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికి సంబంధించి మీరు చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు, ప్రొసెసెస్ అయి ఉండొచ్చు, అందులో బడ్జెటింగ్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, మనీ మేకింగ్ ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, ఇలా అన్ని విషయాలు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాంటి వర్క్షాప్ అనేది సార్ చేయబోతున్నారు. దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.